కదా. శివపార్వతి గారు మనతో పాటు తెలుగుదేశం అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కూడా ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారి లేఖ చూశారు. ఆయన చేసిన ప్రస్తావన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ముద్రగడ పద్మనాభం గారు కాదని శివపార్వతి గారు అంటున్నారు. ఎవరై ఉంటారండి మీ ఉద్దేశంలో? ఇప్పుడు ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డైరెక్ట్ అటాకే అది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు రాస్తే వీళ్ళెవరు భుజాలు తడుముకుంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క లెటర్ ను పక్కన పెట్టేసి మాట్లాడితే స్ట్రైట్ క్వశ్చన్ టు ముద్రగడ పద్మనాభం గారు. 5 ఏళ్లు కాపుల కోసం కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఎగిరినావు, దుంకినావు, రచ్చేసినావు. చంద్రబాబు నాయుడు హయాంలో అన్యాయం జరిగింది, కాపులకు ద్రోహం జరిగింది, కాపు ద్రోహి, డాము డూము డుస్సు తుస్సు తంజావూరుని ఎగిరినావు కదా. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేస్తా ఉన్నావు నేను అడుగుతున్నా కాపుల పక్షాన. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో 10,000 కోట్లు ఇస్తాను కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఎన్ని కోట్లు ఇచ్చావు? కాపుల కోసం ఏర్పాటు చేసిన విదేశీ విద్య కానీ ఇతర స్కీములు కానీ అన్ని కూడా దేన్ని లేకుండా చేసినావు. ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేసినావు, బీసీ కార్పొరేషన్ చేసినావు. ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. వదిలే. డైరెక్ట్ క్వశ్చన్ టు ముద్రగడ పద్మనాభం గారు, తెలుగుదేశం హయాంలో ప్లేట్లు కుట్టినావు, గ్లాసులు కుట్టినావు, ఏలలు వేసినావు, రంకెలు వేసినావు, తప్పులేదు. అడగొచ్చు, నీ యొక్క కులం కోసం మాట్లాడడంలో తప్పులేదు. వెనకబడిన కులం అనేసి మీరు భావిస్తున్నారు, అడగడంలో తప్పులేదు. స్టేట్ ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశావు? కాపు రిజర్వేషన్ చరిత్ర గురించి తెలుసా? స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 1956 వరకు కాపు సోదరులకి రిజర్వేషన్లు ఉండింది విద్యా ఉద్యోగాల్లో. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్ తొలగించారు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆ రిజర్వేషన్ పునరుద్ధరిస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తొలగించారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% ఉన్నటువంటి కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ 5% కాపు సోదరులకి కేటాయించారు. జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో పైన సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి సంపూర్ణ అధికారం ఇచ్చింది ఈ రిజర్వేషన్ల పైన. కానీ ఏం రెస్పాన్స్ ఏం లేదు కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? కాపు నాయకుల పైన ఉందా లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాంట్లో తప్పేం ఉంది? నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఎప్పుడో ఒకడో గాఢంగా పుస్తకమని నిద్రలేసి ఒక లేఖ ఒకటి రాయటం, అండి 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 అనేసి. ఏం లేఖలతో ఏమో చెప్పండి? ఉద్యమాలు చేసిన చరిత్ర ఎక్కడా? అటువంటి వ్యక్తి లేఖలు రాస్తూ సరిపెట్టేస్తే ఎట్లా చెప్పండి? మరి ఎందుకు రోడ్డుపైకి రాలేదు? ప్రసాద్ గారు అడ్డమొస్తున్నారు మీకు. ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి. మీకు కాపుల గురించి అంత ఆలోచన ఉండుంటే మీరు ఈడబ్ల్యూఎస్ 5% ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు వాళ్ళతో కేసులు వేయించారు? మీరు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి కాపుల మీద ఏదో ఒక్క నిమిషం ఏదో ప్రేమ ఉందని మాత్రం మీరు చెప్పకండి. ఒక కాపు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఏనాడు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న కాపు మంత్రులకి స్వయం నిర్ణయాధికారం లేదు. ఏదైనా సరే జీ హుజూర్ అంటూ సీఎం గారు చెప్పిందో లేకపోతే ఇంకెవరైనా చెప్పిందో చేశారు తప్పించి ఎప్పుడు సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదండి. నేను జరిగిన విషయాన్ని మాట్లాడుతున్నాను. నాకు వ్యతిరేకత అనేది తర్వాత మ్యాటర్. ఒక మనిషి మీద వ్యతిరేకత, ఒక పార్టీ మీద వ్యతిరేకత అనేది వేరే విషయం. అది ఇక్కడ జరిగిన విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏ మినిస్టర్ కూడా, ఏ కాపు మినిస్టర్ కూడా ఆఫ్టర్ హోమ్ మినిస్టర్ గారు ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితి అండి మీ దగ్గర. ఇంకేంటండి మీరు ఆకుల తిరుమలరావు గారు, రాష్ట్ర కాపు నాడు కార్యదర్శి. ఆకుల తిరుమలరావు. మై డియర్ బ్రదర్, లిసన్ టు మీ మై డియర్ బ్రదర్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చిన విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. దానికి హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఆ తర్వాత మేమే కోర్టు కేసు ఆపింది కూడా ఆయనే అంటున్నాను నేను. ఆపింది కూడా ఆయనే అంటున్నాను నేను. అది వినండి, వినండి. ఇప్పుడు వినండి, ఇంతసేపు ఎంతమంది మాట్లాడినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయనప్పుడు, నేను మాట్లాడినప్పుడు వినండి, వినండి. ఇప్పుడు జీవో అయితే మా చిత్తశుద్ధిని శంకించొద్దండి.
చంద్రబాబు నాయుడు గారే జీవో ఇష్యూ చేసి చిత్తశుద్ధి గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడదు సార్ ప్లీజ్. వినండి ప్లీజ్. దయచేసి. ఎందుకు మీరు ఆవేశపడిపోతారు? ఎందుకు ఎందుకంటే ఆవేశపడిపోతారు? చిత్తశుద్ధి అనే మాటకు వస్తున్నాను. చిత్తశుద్ధి అనే మాట వస్తే వినండి లోకేష్ గారు వీడి ఇంటర్వ్యూలో వినండి సార్ ప్లీజ్. మేము కలిసి వెళ్తున్నాం కానీ పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇస్తారా, మేము ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారే సీఎం అని చెప్పినప్పుడే మీ చిత్తశుద్ధి అంటే అర్థమైపోయిందండి. మరి మీరు చిత్తశుద్ధి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే. ఇప్పుడు ఒకటి బ్రదర్, మై డియర్ బ్రదర్ వినండి, మనం కాపు రిజర్వేషన్ సంబంధించిన సబ్జెక్టే మాట్లాడుతున్నాం. చీఫ్ మినిస్టర్ కుర్చీ గురించి మాట్లాడటం లేదు. చీఫ్ మినిస్టర్ కుర్చీ వినండి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పైన ఇంత ఆక్రోశం బదులు జగన్మోహన్ రెడ్డి పైన ఇంత ఆక్రోశం చూపించి ఎందుకు ఎట్లా సార్ మీరు ఊరే నాయన సార్ ఇప్పుడు ఆయన వినే ఓపిక లేకపోతే ఎట్లా? వినండి చెప్పండి సమాధానం చెప్పాలి. లేదు మనం ఒకటైతే చెప్తాను వినండి, మనం గొడవ పడేదానికి రాలేదు. నేను ఎంత నిజాలు చెప్పినా ఎంత అబద్ధం చెప్పినా పబ్లిక్ చూస్తా ఉంది. దే విల్ డిసైడ్ మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడతామని. పీపుల్ విల్ డిసైడ్. మీరు నేను కాదు కదా, మనం మన వాదనలు చెప్పిన వాళ్ళమే. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన జీవో ఇష్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. సుప్రీం కోర్టులో స్టే తెచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 4 సరే మేము స్టే తెచ్చిన తర్వాత మేము వికెట్ చేయించలేకపోయాము. ఈ 4 సంవత్సరాల 9 నెలలు కాపు సంఘాలు ఏం చేస్తామనేది మీ వల్లనే జరిగిందని తప్పు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. ఏంది సార్ మీరు? నాకు అర్థమే కదా. ఐఎమ్ సారీ. ఈ 4 సంవత్సరాల 9 నెలలు మీ కాపు సంఘాలు ఏం చేస్తా ఉండింది, ఈ ముద్రగడ పద్మనాభం గారు ఏం చేస్తున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏం చేస్తా ఉండింది. సరే అండి, మేము జీవో ఇష్యూ చేశాము, మీ దృష్టిలో మేమే స్టే తెచ్చినామని కూడా అనుకోండి. ఒక 5 నిమిషాలు అనుకోండి. మేము చిత్తశుద్ధితో జీవో ఇష్యూ చేశాం, ఆ గట్స్ ఉన్నింది మాకే. ఏమి మీరు ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఈ కాపు సంఘాలు ఏం చేస్తాము? పెట్టి మనిషి ముందు నుంచి ప్లేట్ లాగేయటం అంతేగా. అట్లా ఇప్పుడు ఒకటి చెప్పేది అండి, కాపు సంఘం నాయకుల వారికి నేను చెప్పేది, తెలుగుదేశం తిరుమలరావు గారు ప్లీజ్ వినండి. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు వాట్ ఈస్ ద లీగల్ ఫైట్ దట్ యు హావ్ డన్ టు వికెట్ ద స్టే? వాట్ ఈస్ ద పొలిటికల్ ఫైట్ దట్ యు హావ్ డన్? లీగల్ ఫైట్ మీద చూసుకుందాం అనుకున్నా కాపు సంఘాలు ఏం చేశారు ఫేస్ టు ఫేస్ ఒకరోజు కూర్చున్నారు. నేను అడిగేది అట్లా పొలిటికల్ ఫైట్ ఏం చేశారు? మేమేం చేసాం చెప్తామండి. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను తిరుమలరావు సార్. నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. బీయింగ్ ఒక దళిత వ్యక్తిగా నేను అదే చెప్తున్నా. మీరు ఎందుకు 25% ఉన్నారు ఈ రాష్ట్రంలో కాపు సోదరులు, నా కాపు సోదరులు 25% ఉన్నారు. అందరూ కూడా మీరు చెప్పారు కదా ఇందాక, మన హోం మంత్రి గారు కానిస్టేబుల్ ని కూడా మార్చుకోలేకపోయారు. ఎవరు చెప్పారండి కానిస్టేబుల్ మార్చుకోమని? ఇప్పుడు హోం మంత్రి గారికి AK-47 ఇచ్చేసి నువ్వు ఫైర్ చేయమంటే చేయలేకపోతే అది ఎవరు తప్పు? అంటే మీ హోంమంత్రి గారిది తప్పంటున్నారా?